హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు జీడీ అంతేకాకుండా ఆర్ఆర్బి ఉద్యోగాలకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడే జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ పైన ఈ మోడల్ పేపర్ చూడబోతున్నామండి. ఇప్పటి వరకు 31 మోడల్ పేపర్ చేసాము. ఇది 32వ మోడల్ పేపర్. ప్రతి మోడల్ పేపర్కి వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది. అందరూ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే మన దగ్గర కోర్స్ తీసుకున్నారో మన యాప్లో, తప్పకుండా వీటన్నిటిని రివిజన్గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా కొత్తగా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఎనీ టైం మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే కాల్ కూడా చేయవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో సహజంగా లభించే యాసిడ్లలో మరి చీము కుట్టినప్పుడు వాటిలో ఏది ఉంటుంది? ఏ ఆమ్లం. యాసిడ్స్ అంటే ఆమ్లం అండి. మరి చీము కుట్టినప్పుడు మనకు చాలా బాధను కలిగించేటువంటి ఒక యాసిడ్ మన శరీరంలోనికి విడుదల చేస్తాయండి ఈ యొక్క చీమలు. మరి ఆ యాసిడ్ పేరేంటి అండి? 76. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, మెథనోయిక్ ఆమ్లము. దీన్నే మనము ఫార్మిక్ యాసిడ్ అనే పేరుతో కూడా పిలుస్తాము. ఏం పేరండి? ఫార్మిక్ యాసిడ్. నెక్స్ట్ వన్. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఏది? 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేత ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2, కోల్కతా నైట్ రైడర్స్ అండి విజేతగా నిలిచింది. రన్నరప్గా నిలిచినటువంటి జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ వన్. అభివృద్ధి చెందని మరియు సాంకేతికంగా వెనుకబడిన సమాజంలో ఎందుకు తక్కువ జనాభా పెరుగుదల ఉంటుంది? అభివృద్ధి లేనటువంటి ప్రాంతాలు, సాంకేతికంగా వెనుకబడినటువంటి సమాజాలలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంటుంది. రీజన్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మరణాల రేటు మరియు జననాల రేటు రెండు ఎక్కువగా ఉన్నందున. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నందువలన. నెక్స్ట్. భారత రాజ్యాంగంలోని విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరంలో చేర్చబడింది? విద్యా హక్కు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2002వ సంవత్సరంలో మరి విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగిందండి. అంతకుముందు ప్రాథమిక హక్కుగా లేదు విద్య. ఓకేనా? బట్ 2002వ సంవత్సరంలో మనకి ప్రాథమిక హక్కుగా విద్యను చేర్చారు. ఈ సంవత్సరంలోనే సర్వశిక్ష అభియాన్కి చాలా ప్రాముఖ్యత కలిగించి భారతదేశంలో విస్తృతంగా ప్రచారం చేయడము జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లోని వైర్ కాయిల్స్ని ఏమని పిలుస్తారు? ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లోని వైర్తో చేయబడిన కాయిల్. సో దాన్ని దేంతో తయారు చేస్తారండి మరి అంటే ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ అనేటువంటి ప్రత్యేకమైన మెటీరియల్తో దాన్ని తయారు చేస్తారు. భారతదేశంలో 6గా పరిగణించబడిన శ్రీ బ్రహ్మపురీశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? బ్రహ్మపురీశ్వర ఆలయము ఎక్కడ ఉందండి? తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఓకేనా? టెంపుల్స్కి చాలా చాలా ఫేమస్ తమిళనాడు. టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియాగా కూడా దీన్ని అయితే మనము పిలుస్తామండి. ఓకేనా? చాలా ఎక్కువ టెంపుల్స్ అయితే ఉన్నాయని గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్, చాలా ముఖ్యమైనది, చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్, తీర దేవాలయాలు. ఓకే, తీర దేవాలయాలు సముద్ర తీరానికి దగ్గరగా ఉంటాయి. తీర దేవాలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ అడిగారండి. తీర దేవాలయాలు ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. తమిళనాడులోనే ఉంటాయండి శివుని దేవాలయాలు అవి. ఓకే, నెక్స్ట్ వన్. వీసా కోసము వెయిటింగ్ అనేది క్రింది వారిలో ఎవరి ఆత్మకథ? వెయిటింగ్ ఫర్ వీసా ఎవరి ఆత్మకథ అండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మకథగా మనము
గుర్తుంచుకోవాలి. సింధు లోయ నాగరికతలోని ఈ క్రింది ప్రదేశాలలో గ్రేట్ బాత్ అంటే అతిపెద్ద స్నానవాటిక కనుగొనబడింది. ఎక్కడండి? ఆప్షన్ 4. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను, బ్లైండ్గా గుర్తుంచుకోండి. గ్రేట్ అంటే పెద్ద అని అర్థం కదా. పెద్ద స్నానవాటిక, పెద్ద ధాన్యాగారము, పెద్ద ప్రహారీ గోడలు అంటే ఎక్కడైతే పెద్ద గ్రేట్ అనే వర్డ్ వచ్చిందో అది ఖచ్చితంగా మొహంజోదారో అని గుర్తుంచుకోవాలి. గ్రేట్ అతిపెద్ద, మహాస్నానవాటిక అతిపెద్ద ధాన్యాగారాలు, అతిపెద్ద ప్రహారీ గోడలు, ఓకేనా. అతిపెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడండి? మొహంజోదారోలో కనుగొనడము జరిగిందండి. మరి మొహంజోదారో అంటే ఏంటి అంటే మృతుల దిబ్బ. ఓకే, మృతుల దిబ్బగా మనమైతే చెప్పుకోవచ్చండి. మృతుల దిబ్బ అనే పేరు దీనికి ఉంది. నెక్స్ట్ వన్, విజయ్ హజారే ట్రోఫీ 2023-24లో గెలిచిన జట్టు ఏది? విజయ్ హజారే ట్రోఫీ ఎవరు గెలిచారండి? హర్యానా రాష్ట్రము గెలుపొంది. అడవులు లేనటువంటి రాష్ట్రం హర్యానా అండి. స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రము హర్యానాగా మనము గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది నృత్య రూపాలలో భాగస్వాములు ఇంటి నుండి వెళ్ళిపోయిన స్త్రీల ఆవేదనను వర్ణిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇంటి నుండి భాగస్వాములు వెళ్ళిపోతే, తన భర్త వెళ్ళిపోతే ఆ స్త్రీ పడేటువంటి నరకయాతన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి నృత్య రూపము ఏంటి అని అడుగుతున్నారు. ఎక్కడ ఫేమస్ అంటే ఆప్షన్ 2 బిరాహా అంటారండి దాన్ని. విరాహా కాదు, బిరాహా. ఓకే, ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని క్రింది రాష్ట్రాలలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది? ఇక్కడ క్రింద ఇవ్వబడినటువంటి రాష్ట్రాలలో ఏంటండి? కేరళ రాష్ట్రంలో అండి. లింగ నిష్పత్తి అంటే ఏంటో మనం ముందుగా తెలియాలి. ఒక రాష్ట్రంలో 1000 మంది పురుషులకు 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేదే మరి స్త్రీ పురుష నిష్పత్తి లేదా సెక్స్ రేషియో అంటారు. కేరళలో 1000కి చాలా ఎక్కువ మంది ఉంటారండి స్త్రీలు. ఓకేనా. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కూడా కేరళనే. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తాము, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి భారతదేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన రాష్ట్రము హర్యానా అండి. ఓకే, హర్యానా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, తిరుగుబాటుదారుల ప్రభావిత ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు సహాయ పథకాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? తిరుగుబాటుదారుల ప్రభావిత ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఒక సహాయ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారండి? 87 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, జార్ఖండ్. ఎక్కడండి? జార్ఖండ్. భూమి యొక్క సముద్రపు క్రస్ట్ ప్రధానంగా డాష్ని కలిగి ఉంటుంది. భూమి యొక్క సముద్రపు క్రస్ట్ దేన్ని కలిగి ఉంటుందండి? 88 ఆన్సర్ ఆప్షన్ 1 సిలికా మరియు మెగ్నీషియం. భూమి యొక్క సముద్రపు కాదండి, క్రస్ట్, భూమి యొక్క క్రస్ట్ దేన్ని కలిగి ఉంటుందండి? సిలికా మరియు మెగ్నీషియం. నెక్స్ట్ వన్, భారతదేశంలో బాల్య వివాహ నిరోధక చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? శారదా చట్టం అని కూడా అంటారండి దీన్ని. ఓకే, శారదా చట్టము. మరి ఎప్పుడు అండి? 89 ఆన్సర్ ఆప్షన్ 1 1929లో శారదా చట్టాన్ని ఆమోదించడము జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. మరి భారతదేశంలో బాల్య వివాహాలపైన చాలామంది సాంఘిక సంస్కర్తలు పోరాటాలు చేయడము జరిగిందండి. ఓకే, గమనించాలి. ఖరీఫ్ పంటలను ఏ సీజన్లో పండిస్తారు? ఖరీఫ్ మనకు కాలాలు ఎన్ని ఉంటాయండి? పంట కాలాలు ఖరీఫ్, రబీ మరియు జయాద్ అనేటువంటి మూడోది కూడా ఉంటుంది. రబీ, ఖరీఫ్ మరియు జయాద్. మరి ఖరీఫ్లో ఏ పంటలను ఎక్కువగా పండిస్తారండి? ఖరీఫ్ పంటలను ఏ సీజన్లో పండిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వర్షాకాలంలో. ఖరీఫ్ సీజన్ అనేది వర్షాకాలంలో పండిస్తారు ఖరీఫ్ పంటలు. నెక్స్ట్, నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ఉన్న రేఖాంశ లోయను ఏమంటారు? నిమ్న హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ఉండే రేఖాంశ లోయ. ఆన్సర్ ఆప్షన్ 4 డూన్ అంటారండి. దాన్ని ఏమంటారు? డూన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
డెహ్రాడూన్, అది కూడా వీటి మధ్యలో ఉండేది. క్రింది వ్యక్తులలో సెప్టెంబర్ 2022లో భారత ఎయిర్ స్టాఫ్ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు 2022 టైంలో? 92 ఆప్షన్ 3 అండి, వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్ వన్, విగ్రహారాధన మరియు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సత్యశోధక్ సమాజ్ ఎవరు స్థాపించారు? సత్యశోధక్ సమాజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరు స్థాపించడం జరిగింది దీనిని అంటే ఆన్సర్ ఆప్షన్ 4 జ్యోతిరావు గోవిందరావు పూలే గారండి. నెక్స్ట్ వన్, మాధవి ముద్గల్ భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారు? మాధవి ముద్గల్. 94 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఒడిస్సీ. ఓకే, ఒడిస్సీ. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో గ్రిడ్ పారిటీ అవరోధాన్ని విచ్ఛిన్నం చేసిన మొదటి సోలార్ ప్రాజెక్టు ఏది? భారతదేశంలో గ్రిడ్ పారిటీ అవరోధాన్ని విచ్ఛిన్నం చేసిన మొదటి సోలార్ ప్రాజెక్ట్. 95 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కొంచ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏం పండుగ అండి? గొంచ. ఓకే, గొంచ అనేటువంటి పండుగల గురించి మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఒక మార్కు 100% వస్తుందండి, గమనించాలి. ఓకేనా. 96 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఛత్తీస్గఢ్లో చాలా ఫేమస్. క్రింది వాటిలో మూలధన బడ్జెట్లో భాగం ఏది? మూలధన బడ్జెట్లో ఏంటండి? ప్రణాళికేతర మూలధన వ్యాయము. ఓకే. నెక్స్ట్, ఏఆర్ రెహమాన్కి ఎన్ని గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు లేదా లభించాయి? ఏఆర్ రెహమాన్కి ఎన్ని గ్రామీ అవార్డులు లభించాయి? 98 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 2. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. 1320 నుంచి 1414 వరకు ఢిల్లీని పాలించిన తుగ్లక్ రాజవంశం యొక్క పాలకుల సరైన కాలక్రమము క్రింది వాటిలో ఏది? 99 ఆప్షన్ 3 అండి, గియాజుద్దీన్ తుగ్లక్ ఫస్ట్, తర్వాత మహమ్మద్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి రాష్ట్రం యొక్క ప్రతి శాసనసభ త్వరగా రద్దు కాబడకపోతే లేదా చేయబడకపోతే దాని మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుంచి డాష్ వరకు కొనసాగుతుంది. ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందండి? 5 సంవత్సరాల వరకు అయితే కొనసాగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మరియు ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ పైన చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ విల్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. అంటే క్రింద ఇవ్వబడినటువంటి అండర్లైన్డ్ వర్డ్కి సరైనది ఏంటి అనేది కనుక్కోవాలి. చూద్దాం. ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ బిఫోర్ యూ టేక్ ఎనీ మెడిసిన్. కన్సల్ట్ అనేటువంటి వర్డ్కి బెటర్ వర్డ్ దేని యూజ్ చేయొచ్చు? కన్సల్టింగ్, కన్సల్టెడ్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్, కన్సల్ట్స్. ఏం రావాలండి మరి ఇక్కడ? నో ఇంప్రూవ్మెంట్ అండి, కరెక్టే ఇచ్చారు ఇక్కడ. ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ బిఫోర్ యూ టేక్ ఎనీ మెడిసిన్ అంటే ఏదైనా మెడిసిన్ మనము తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఓకేనా. నెక్స్ట్, పీపుల్ సమ్ టైమ్ ఆస్క్ మీ వై కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద క్లైమేట్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ క్లైమేట్. వై కార్బన్ డైఆక్సైడ్? నో ఎర్రర్. పీపుల్ సమ్ టైమ్స్ ఆస్క్ మీ. ఆన్సర్ ఆప్షన్ 4 పీపుల్ సమ్ టైమ్స్ ఆస్క్ మీ అనేది ఇక్కడ క్వశ్చన్గా మనమైతే ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ అడిగారు ఇక్కడ పీపుల్ సమ్ టైమ్స్ ఆస్క్ మీ వై కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద క్లైమేట్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు మరి? ఫ్రమ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ 2 parts. One of them may contain an error. Select the part of the contain an error in the given option. If you don't find any error, mark no error. So people sometimes asks ఉండదండి. People sometimes ask me, okay, why carbon dioxide is important for the climate. Okay, select the option that will improve the underlined part of the given sentence in case no improvement is needed. Select no improvement required. The
snowstorm is the region will affect thousands of travelers. ఇక్కడ మనకు అండర్లైన్ వర్డ్ని బెటర్గా ఏది ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. మూడవది ఆన్సర్ ఆప్షన్ 4 అండి. విల్ ఎఫెక్ట్ థౌజండ్స్ అంతే. విల్ ఎఫెక్ట్ థౌజండ్స్ రావాలి, 1000 కాదు, థౌజండ్స్ ఆఫ్ ట్రావెలర్స్. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అంటే వ్యతిరేక పదము. హార్మోనీ, వ్యతిరేక పదం ఏంటండి హార్మోనీకి? ఆప్షన్ 2 డిస్కార్డ్. ఓకే, డిస్కార్డ్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సగేషియస్. సగేషియస్ అంటే ఏంటండి? ఆప్షన్ 1 డల్. సగేషియస్ అంటే ఏమంటారు దాన్ని? అంటే యాక్టివ్గా ఉండడం. సగేషియస్ అంటే వెరీ యాక్టివ్. డల్ అంటే సో కొంచెం డల్నెస్గా ఉండడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అంటే వ్యతిరేక పదము. వీ హ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ అ కరేజియస్ సైంటిస్ట్. కరేజ్ అంటే ధైర్య సాహసాలు కలిగిన వారు. ఓకే, మరి దీనికి వ్యతిరేక పదం ఏంటండి? 6వ ఆప్షన్ 1 డెఫిడెంట్. ఓకే, డిఫిడెంట్ అంటే భయస్థులు అని అర్థం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద blank. Thus, dash of their purpose of 3 nights tried under plan. Answer option 2 అండి. Foiled. Thus foiled their purpose. The 3 nights tried under plan. Okay, next one. Select the most appropriate synonym. అంటే synonym అంటే ఏంటి? సరైన వాక్యం పర్యాయ పదం అండి. సేమ్ అదే మీనింగ్ వచ్చే వర్డ్. ఓకేనా? గివెన్ వర్డ్ సెగ్రిగేట్. సెగ్రిగేట్ దీనికి ఏ వర్డ్ అండి? మరి దీనికి కరెక్ట్గా ఉండేదంటే సెగ్రిగేట్కి ఆన్సర్ ఆప్షన్ 2 ఐసోలేట్. సెగ్రిగేట్ చేయడం అంటారు కదండి, విభజించడం. ఐసోలేట్ చేయడం అన్నా కూడా అదే మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ సూటబుల్ ఫర్ అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇఫ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అ సబ్స్టిట్యూట్ ఇట్, సెలెక్ట్ నో సబ్స్టిట్యూట్ రిక్వైర్డ్. చూద్దాం. Abraham also had one sister, of who not much has been recorded. ఇక్కడ అండర్లైన్ వర్డ్కి ఏం రావాలని చెప్పేసి అడుగుతున్నారండి. 9వ ఆప్షన్ 3 అండి. ఆఫ్ హూమ్ అండి. ఆఫ్ హూమ్ రావాలి. హూమ్ నాట్ మచ్ హ్యాస్ బీన్ రికార్డెడ్. హూమ్. నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. నెక్స్ట్, అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్సివ్. ఓకే, అబ్స్ట్రక్సివ్. సరైన వర్డ్ అర్థం ఏంటండి దీనికి? ఆప్షన్ 3 ప్రామినెంట్. ఓకే, ప్రామినెంట్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోడల్ పేపర్ అండి. సో ఆల్టర్నేటివ్ డేస్లో డే బై డే మీకైతే మోడల్ పేపర్స్ అందజేస్తాను. అందరూ కూడా గమనించాలి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైతే వీడియో ఎండింగ్ వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సో చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.